I'm dreaming in dreams bigger than me, taking my time, giving. హాయ్ ఫ్రెండ్స్, సో ఇవాళ బోట్ టూర్కి వచ్చినాం. కొత్తూర్, తిబాత్ ఈ ఏరియా మొత్తంలో ఒక బోట్ టూర్ ఉంది. టూరిజం చాలా చాలా ఫేమస్ ఇక్కడ. మాంటెనిగ్రోకి వస్తే కంపల్సరీ బోట్ టూర్ చేయాలి, అది మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ బోట్ టూర్లో మీకు కంప్లీట్ ఒక మాంటెనిగ్రో బ్యూటీ అనేది కనిపిస్తుంది. మొత్తం 3 యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి బ్లూ కేవ్స్ ఉంది, ఇంకోటి స్విమ్మింగ్ చేసేది ఉంది, 2 ఉన్నాయి. తీసుకెళ్ళి చూపిస్తారు. సో ఈ టూర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్. మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతా. ఈ బోట్ చూడండి ఎంత పెద్దగా ఉందో అది. సో ఈ క్రూజ్ షిప్ చూస్తున్నారు కదా, అమ్మ బాబాయ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మీకు అసలు విజువల్లో ఒకసారి కనిపిస్తుందో లేదో కానీ చాలా హ్యూజ్ ఉంది. ఇక్కడికి యాక్చువల్లీ బయట కంట్రీస్ నుంచి వస్తున్నారు, ట్రావెలింగ్ చేస్తున్నారు ఈ బోట్లో. సో చాలా మంచి స్పాట్ ఇక్కడ. టైమింగ్స్ వచ్చేసి 9 o'clock, 9, ఇంకోటి 12 o'clock, ఇంకోటి 3 o'clock. సో ఈ 3 టైమింగ్సే ఉన్నాయి. సో ఏదో ఒక టైంలో రావాలి. సో మేము బేసిక్గా 12:10కి వచ్చినాం, అప్పుడే బోట్స్ వెళ్ళిపోయినాయి. సో మాకు 3 hours ఉండే, 3 hours ఉన్నాయి కాబట్టి 3 o'clock వరకు టైం స్పెండ్ చేయాలని పక్కనే ఓల్డ్ టౌన్ ఉంది, కొత్తూరు ఓల్డ్ టౌన్ ఉంటే అది కవర్ చేస్తాం. తర్వాత ఈ బోట్ టూర్కి అయితే వెళ్తున్నాం. మీకు ఆన్ ద వేలో బోట్ టూర్ చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఐలాండ్ ఏంటంటే, అది మా కెప్టెన్ చెప్తున్నట్టు 14th centuryలో ఈ పడవలో సేలర్స్ లాంగ్ జర్నీ చేసి వస్తుంటే అక్కడ ఒక చిన్న బండ, ఈ ఐలాండ్ అనేది ఒక చిన్న బండ లాగా డిస్కవర్ చేసారు వాళ్ళు. చూసి ఆ బండ మీద ఒక బొమ్మను చూసారు, మేరీ మాత జీసస్ని ఇట్లా పట్టుకున్న బొమ్మను చూసి దాన్ని పెరాస్ అని పక్కన టౌన్కి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్తే ఆ బొమ్మ మళ్ళీ అక్కడ అదృశ్యమై వచ్చి మళ్ళీ ఇక్కడే ఉందంట. అట్లా మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు బొమ్మను తీసుకెళ్ళి సిటీలో టౌన్లో పెట్టినా ఇక్కడ మళ్ళీ డిసప్పేర్ అయ్యి ఇక్కడ కనిపించడం అది ఆశ్చర్యానికి గురైందంట వాళ్ళు. అట్లా ఓకే ఇక్కడ చర్చ్ బిల్డ్ చేయాలని కోరుకుంటుందేమో మేరీ మాత అని అక్కడ చర్చ్ బిల్డ్ చేసారు. చేసి అప్పటి నుంచి అటువైపుగా పడవలో ఎవరు వెళ్ళినా కూడా దాన్ని ఐలాండ్గా బిల్డ్ చేసారు. అంటే ఒక చిన్న స్టోన్ ఉన్నదాన్ని కొంచెంగా రాళ్ళు వేసి అక్కడ ఇంత పెద్ద ఐలాండ్ని వేసిండు. సో అదే మన టూరిస్ట్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడు అది కంప్లీట్ టూరిస్ట్ సెంటర్ లాగా అయింది. అక్కడ చర్చ్ ఉంది అండ్ అది కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఐలాండ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అక్కడ నుంచి ఒక చిన్న వీడియో తీసాను, అది చూపిస్తాను. సో ఇదండి చర్చ్. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 14th centuryలో బిల్డ్ చేసిన చర్చ్ ఇది. ఆల్మోస్ట్ లైక్ 500 years బ్యాక్ చేశారు. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నామండి. కెప్టెన్ ఇక్కడ మనకు చూపించేది సబ్మెరైన్ మిలిటరీ బేస్ టనల్. సో ఇది బేసిక్గా ఏంటంటే వార్స్ అయినప్పుడు వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు చిన్న కంట్రీ, 50 లక్షల మంది ఉంటారు మొత్తంగా. సో ఆర్మీ కూడా చాలా చిన్నది. సో వీళ్ళ సబ్మెరైన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ టన్నల్ ఉంది కదా, సో అందులో సొరంగంలాగా చిన్నగా ఉంటుంది, అందులో సబ్మెరైన్స్ తీసుకెళ్ళి దాపెడతారంట ఎవరైనా అటాక్ చేసినప్పుడు వీళ్ళ ధ్వంసం అవ్వకుండా. సో లోపల వ్యూ ఇలా ఉంది. అండ్ ఇక్కడ హాలీవుడ్ మూవీ జేమ్స్ బాండ్ మూవీ కూడా రాయల్ క్యాసినో 2011లో అయిన మూవీ షూటింగ్ కూడా ఇక్కడే చేశారంట. One more island Mamula.
This was a prison in First and the Second World War. Or that was a place for killing the people. Here die more than 2,000 persons. కెప్టెన్ చెప్పినట్టు ఇదొక పెద్ద భయానకమైన ఐలాండ్ అండి. వరల్డ్ వార్ తర్వాత బేసిక్గా ఇక్కడ ఇటలీ అనే దేశం దీన్ని ఆక్యుపై చేసి దీన్ని మొత్తం ఇక్కడ వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకున్నది. ఇక్కడ సోల్జర్స్ని ఇంకా సివిలియన్స్ని బందీలో చేసుకొని చాలామందిని క్రూరంగా హింసించి చంపారంట ఈ ప్లేస్లో. ఇప్పుడు రీసెంట్గా మాంటెనిగ్రో ఫ్రీడమ్ వచ్చినాక దీన్ని టూరిస్ట్ ప్లేస్ లాగా చేసుకున్నారు వీళ్ళు. ఎంత అండి, ఇక్కడ మాంటెనిగ్రోలో 50 lakhs పీపుల్ ఉంటారు. సో వాళ్ళకు ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా తక్కువ ఉంటుండే అప్పట్లో. కానీ ఇప్పుడు దీన్ని టూరిజం చేసి దీన్ని అట్రాక్టివ్ ప్లేస్గా పెట్టారు. బట్ దీని హిస్టరీ అయితే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. సో ఇలా నాన్ స్టాప్గా 3 hours అండి సముద్రం మీదే తిప్పాడు. చాలా అంటే చాలా బాగుండే ఆ వాటరు, ఆ గ్రీనరీ, ఆ చుట్టుపక్కల కొండలు. అసలు నాకు వేరే ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం అండి బ్లూ కేవ్లోకి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్ ఎంటైర్ బోట్ ట్రిప్లో. ఎందుకంటే ఈ ఓన్లీ బోట్స్ మాత్రమే, త్రూ బోట్స్ మాత్రమే ఈ లోపలికి యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేయవచ్చు అని చెప్పిండు. సో మీరు కింద ఒకసారి వాటర్ చూసినట్లయితే ఎంత క్లియర్గా ఉంటాయంటే బయట నుంచి సన్లైట్ పడి లోపల చీకటికి ఆ లైటింగ్ వాటర్ కలర్ అనేది కంప్లీట్గా మారుతుంది. సో ఇందులో ఫొటోస్కి కానీ చాలా బాగుంటుంది అన్నారు. సో చూద్దాం ఒకసారి లోపల ఎలా ఉంటుందో. సో ఇక్కడ వచ్చేసి పెద్ద స్టంటే చేసాం మనం. మీరు చూస్తున్నట్టు ఇక్కడ యాక్చువల్లీ అందరికీ స్విమ్మింగ్ అలో ఇచ్చింది ఒక 15 minutes. అందరు వెళ్తున్నారు. అది మిడిల్ ఆఫ్ నోవేర్ ఇన్ ఓషియన్, సముద్రంలో. ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది, బట్ నాకేమో ఈత రాదు. కానీ ఎలాగైనా చేద్దామని మనల్ని రిక్వెస్ట్ చేస్తే తను సేఫ్ జాకెట్ ఇచ్చి నీళ్ళలో వదిలేసిండు. పాప మనోడు మంచిగా హెల్ప్ చేసిండు. అందులోకి యాక్చువల్లీ అట్లా ఈత రాకుంటే అసలు సముద్రంలోకి దింపరంట. బట్ నన్ను చూసి అలౌ చేసిండు. సో అందులో జస్ట్ నాకు వాటర్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండే. అంత బాగుండే వాటర్, క్లియర్గా కలరు, ఆ వైబ్ చాలా మంచిగా అనిపించింది. సో అందులోకి వెళ్ళి కాస్త అలా సేద తీరినా అన్నమాట. సో మనోడు చెప్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త అని, కొంచెం ప్రికాషన్స్ ఇచ్చిండు. సరే సరే అని చెప్పి నేను ఇంకా కానిచ్చేసిన. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఈత, స్విమ్మింగ్ అనేది చాలా డే టు డే లైఫ్లో పార్ట్ అనుకుంటా. నేను మాంటెనిగ్రో వచ్చినప్పటి నుంచి నాకు మొత్తం ఇలానే కనిపిస్తున్నారు. Come on, my friend, need to do. సో ఇదండి 3 hours ఆఫ్ కొత్తూర్ బోట్ టూర్. సో మరిన్ని ఈ మంచి ఇన్ఫర్మేషన్ కోసం, టూరిస్ట్ ప్లేస్ల కోసం ప్లీజ్ డూ లైక్స్, share and subscribe to my YouTube channel. Hope you guys like it. Thank you. Bye bye.